హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు 2025. అటు రాజకీయంగా కావచ్చు, ఇటు ఆర్థికంగా కావచ్చు, ఈ ఏడాది రియల్ గేమ్ చేంజర్ కాబోతోంది. కొత్త మార్పులకు కొత్త ఏడాది వేదిక కాబోతోంది. కోట్లాది మంది పాల్గొనే కుంభమేళా నుంచి రాజ్యాంగ ప్రక్రియలో భాగమైనటువంటి ఎన్నికల తీరు అయిన ఈ 2025లోనే జరగబోతున్నాయి. పట్ట పగ్గాల్లేని గోల్డ్ రష్ అండ్ అప్ అండ్ డౌన్ సహజమైన స్టాక్ మార్కెట్, ఇలా ప్రతి రంగంలో ఏ రకమైన మార్పులు వస్తాయో చూసేద్దాం గేమ్ చేంజర్ 2025లో. లెట్స్ ఎంటర్ ది స్టోరీ. వెల్ 2025 రాజకీయ పార్టీలకు సవాళ్లు ఎదుర్కోవాల్సిన సంవత్సరం. బీజేపీకి తాను అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటే కీలకమైన బిల్లులు చట్టాలుగా మారాలి. అలానే తన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ది. అంతేకాదు, ఏమాత్రం తేడా వచ్చినా అటు రాజకీయాల దిశను మార్చేసే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ 2025లోనే జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ కొత్త ఏడాదిలో చాలా గేమ్ చేంజింగ్ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయంగా, క్రీడాపరంగా, ఇంకా రాజ్యాంగ పరంగా కూడా మార్పులకు 2025 వేదిక కాబోతోంది. ముందుగా అతిపెద్ద ఈవెంట్తో 2025 ప్రారంభమవుతుందని చెప్పాలి. జనవరి 13, 2025 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి దాదాపు 40 కోట్ల మంది తరలి వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. జనవరి 13న పుష్య పౌర్ణమి మొదలుకుని ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. 12 ఏళ్లకొకసారి జరిగే ఈ ఉత్సవానికి దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారు. మన దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా చూస్తే బీజేపీ ఎజెండాలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది 2024లో పార్లమెంటు వరకు వెళ్లినా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో అది ఈ కొత్త సంవత్సరానికి వాయిదా పడింది. ఈ ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహం రచించింది. కొత్త ఏడాది మొదటి వారంలోనే జేపీసీ భేటీ కూడా ఉంది. లాస్ట్ డిసెంబర్లో ఏర్పాటైన ఎన్డీఏ భేటీలో కూడా ఇదే అంశంపై ఎలా ముందుకెళ్లాలి అని చర్చించారంటే బీజేపీ పోర్ట్ఫోలియోలో ఇదెంత కీలకమైన మార్పో అర్థమవుతోంది. మరోవైపు వక్ఫ్ బోర్డు కొత్త బిల్లుపై కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటై ఉంది. ఈ 2 బిల్లులు ఈ ఏడాదిలోనే ఆమోదం పొంది తీరాలనే కృత నిశ్చయంతో బీజేపీ ఉంది. ఇక 2025లోనే ప్రతిపక్షాల కూటమి అయిన ఇండియా బ్లాక్ మనుగడ కూడా తేలనుంది. గత ఏడాది చివరిలో ఆమ్ ఆద్మీ ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్ ను పంపేయాలని డిమాండ్ చేసింది. దీంతో అటు కాంగ్రెస్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ రూపంలో ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలిద్దరూ ఆ పార్టీ నుంచి ఎంపీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ కూటమి భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఫస్ట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమై ఏడాది చివరి 3 నెలల్లో జరిగే బీహార్ ఎన్నికలు కూడా దేశ రాజకీయాల్లో మార్పులకు దారితీయవచ్చు. అలానే అసోంలో, తమిళనాడులోని రాజ్యసభ ఎన్నికలు కూడా కీలకమే. అసోంలో 2, తమిళనాడులోని 6 ఎంపీల సభ్యత్వం జూన్లో ముగుస్తుంది. ఈ రాజ్యసభ ఎంపీల గెలుపు పెద్దల సభలో కీలకమైన బిల్లులను పాస్ చేయించుకోవాలంటే కావలసిన రాజ్యసభ మెంబర్ల సంఖ్య కూడా ఎన్డీఏకి కీలకం. అంతేకాదు, తర్వాత వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇది కీలకం. తమిళనాడులో హీరో విజయ్ పార్టీ టీవీకి అనుసరించబోయే విధానమే ఆయన విజయావకాశాలకు కీలకం కానుంది. రాజకీయాల పరిస్థితి అలా ఉంటే ఆర్థికపరమైన మార్పులకి కూడా 2025 బీజం వేయనుంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఇన్సూరెన్స్ జీఎస్టీ తగ్గింపుతో పాటు మనకెంతో ప్రియమైన బంగారం ధరలు కూడా కొత్త రికార్డ్ని అందుకుంటుందని టాక్ నడుస్తోంది. వీటికి తోడు టెలికాం కంపెనీలు, స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, ఇలాంటి బోలెడు డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం.
కేంద్రంలో జీఎస్టీలో చేసే మార్పులకు కూడా 2025 వేదిక కాబోతోంది. కొద్ది కాలంగా బీమా పాలసీలపై, ప్రత్యేకించి ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ తగ్గిస్తారనే వాదన ఊపందుకుంది. దీనిపై ఎప్పటికప్పుడు కౌన్సిల్ నిర్ణయం వాయిదా వేస్తోంది. దీంతో 2025లోనే ఓ ఖచ్చితమైన నిర్ణయం వెలువడనుంది. దేశ గతిని మార్చే నిజమైన అంశం బడ్జెట్. ఈ ఏడాది బడ్జెట్ రియల్ గేమ్ చేంజర్ గా చెప్పాలి. మనకి గత ఏడాది బడి చోటు చేసుకుంది. అసలు తాత్కాలిక బడ్జెట్ తర్వాత జరిగిన ఎన్నికలకు ముందు స్టాక్ మార్కెట్లను పట్టుకోలేరంటూ సాక్షాత్తు ప్రధాని, హోంమంత్రి సహా ఇతర మంత్రులు కూడా ఊదరగొట్టారు. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. గతంలో ఉన్నంత దూకుడు లేకుండానే కేటాయింపులు చేశారు. అందుకే 2025లో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రోత్సాహకాలకు ఎక్కువ కేటాయింపులు ఉంటాయా, లేక మూలధన వ్యయం పైన అనేది ఆసక్తి కలిగిస్తోంది. సబ్సిడీలకు, ప్రజా ఆకర్షక పథకాలకు పెద్దపీట వేస్తే అది పెట్టుబడులను కాస్త వెనక్కి లాగినట్లే అవుతుంది. అలానే 15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇది కనుక జరిగితే రియల్ గేమ్ చేంజింగ్ ఈవెంట్ గా మారే అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిలో ఎలా పర్ఫామ్ చేస్తాయి? గత 9 ఏళ్లుగా చవిచూసిన లాభాలు కొనసాగుతాయా లేక బ్రేక్ పడుతుందా? ఈ డౌట్ ఎందుకంటే గత 6 నెలల నుంచి స్టాక్ మార్కెట్లలో ఓ కన్సాలిడేషన్ దశ సాగుతోంది. 2024 అక్టోబర్లో హైయెస్ట్ పాయింట్లకు చేరిన తర్వాత మార్కెట్లు బ్యాక్ స్టెప్ వేయడం ప్రారంభించాయి. అప్పట్నుంచి కూడా ఓ 300 పాయింట్లు పెరగడం, తిరిగి నష్టపోవడం మామూలే అయ్యింది. స్టాక్ మార్కెట్లలో గత 6 నెలల కాలాన్ని చూస్తే ఇండెక్స్లలో హెవీ వెయిట్ స్టాక్స్ లోనే అమ్మకాలు సాగాయి. దీంతో హైయెస్ట్ పాయింట్ల నుంచి భారీగా నష్టాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్లో కనుక ఇన్ఫ్రా, క్యాపిటల్ రంగాలకు కేటాయింపులు దక్కితే తిరిగి మార్కెట్లలో ర్యాలీ చోటు చేసుకుంటుంది అంటారు. అలా జరిగితే నిఫ్టీ తిరిగి పాత రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా 27,000 పాయింట్లకు చేరవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2025లో నిఫ్టీ 25,000 వరకు వస్తే గొప్ప అంటున్నారు. 2025లో దిగ్గజ కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఉంది. ఇది $15 బిలియన్ సమీకరించనుందట. ఇక వాల్మార్ట్కు చెందిన ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా ఐపీఓకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్కు తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగారం కూడా కొత్త రికార్డులను టచ్ చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీతో మనకిక్కడ 10 గ్రాముల బంగారం కనీసం 85,000 నుంచి 90,000 వరకు పెరగవచ్చు అనేది నిపుణుల మాట. అలానే రూపాయి మారకపు విలువ కూడా కొత్త పతనానికి చేరవచ్చని చెప్తున్నారు. 2025లో డాలర్తో రూపాయి మారకపు విలువ 87కు ఖచ్చితంగా చేరుతుంది అనేది ఎక్కువగా వినిపిస్తోంది. ఆర్థికంగా వచ్చే మార్పులను చూస్తే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పటికే టాప్ కంపెనీల కార్లు తమ రేట్లు పెంచడం అమలు చేస్తున్నాయి కూడా. అలాగే బ్యాంకులు తమ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు పెంచాయి. మనం వాడే సోప్స్ రేట్స్ కూడా ఈ ఏడాది 7% వరకు పెరుగుతాయి. ముడిసరుకు రేటు పెరగడమే ఇందుకు కారణం. వంటకు వాడే ఎల్పీజీ, సిఎన్జీ రేటు మాత్రం కాస్త తగ్గుతుందనే ప్రచారం సాగుతోంది. మొబైల్ రీఛార్జీలకు సంబంధించి ఇకపై ఓన్లీ వాయిస్, టెక్స్ట్ మెసేజ్ల కూపన్లు కూడా 2025లో రాబోతున్నాయి. ఇందుకోసం ట్రాయ్ ఆల్రెడీ టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది కూడా. ఇది 2G ఫోన్ యూజర్లకు ఉపయోగం. మరోవైపు క్రికెట్ విషయానికి వస్తే టీమిండియాకి దిగ్గజ ఆటగాళ్లు రిటైర్ అవుతున్నారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ ఆటకు బై చెప్పేయగా కోహ్లీ, రోహిత్ శర్మ మాటేంటనే ప్రశ్న బయలుదేరింది. ప్రీమియర్ లీగుల సంగతి ఎలా ఉన్నా రెగ్యులర్ ఫార్మాట్ విషయంలో మాత్రం టాప్ ప్లేయర్లలో కనీసం 3 తప్పుకుంటారనే ప్రచారం ఉంది. మరోవైపు టీమిండియా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్ట్ ఓటమితో ఈ ఏడాది 2024కి ముగింపు పలికిన టీమిండియా సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్టుతో కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్ట్ జరగనుంది.
ఈ సిరీస్ అనంతరం ఇంగ్లాండ్తో సొంత గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. 3 టీ20లు 3 వన్డేల కోసం ఇంగ్లాండ్ భారత పర్యటనకు రానుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ సిరీస్ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ జరగనుంది. ఐపీఎల్ అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. భారత్ క్వాలిఫై అయితే ఈ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ గడ్డపై 5 టెస్టుల సిరీస్లో తలపడనుంది. కమింగ్ బ్యాక్ టు రీజనల్ అండ్ లోకల్, మన తెలంగాణలో ఏం జరుగుతుంది? 2025లో ఏం మార్పులు ఉండొచ్చు? కాంగ్రెస్ అధికార పక్షంగా ఏమేం చెయ్యబోతోంది? పార్టీ పరంగా వ్యూహాలేంటి? మరి దానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీల ప్రతి వ్యూహాలేంటి? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోవడంతో 2025 ఇక పెర్ఫార్మెన్స్ చూపించాల్సిన సంవత్సరంగా మారింది. 13 నెలలు దాటిన తర్వాత కూడా మంత్రివర్గం విస్తరించలేకపోవడంపై పార్టీలోని నేతలకు కూడా అసంతృప్తి కలిగించే అంశం. అయితే కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం ఈ ఏడాదిలో ఎక్కడా కనిపించకుండా మెయింటైన్ చేయడం ఓ విశేషం. కాంగ్రెస్ లో ఉండే అసంతృప్తులు, గ్రూపు తగాదాలు ఎక్కడా బయటికి రాలేదు. మరోవైపు ప్రభుత్వ పరంగా రైతు భరోసా లాంటి ప్రతిష్టాత్మక పథకాన్ని కూడా ఈ సంక్రాంతి నుంచే అమలుకు రెడీ అయింది కాంగ్రెస్. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, గ్యాస్ సిలిండర్ పథకాలు అమలవుతూ ఉండగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ క్యాడర్ను అసంతృప్తి వెంటాడుతోంది. మంత్రివర్గ విస్తరణపై ఎప్పటికప్పుడు కాలయాపన జరగడం కూడా అసహనానికి గురిచేసే విషయంగా చెప్పాలి. ఈ 2025లో వారి అసంతృప్తికి పరిష్కారం దొరుకుతుందనే అంచనాలు కూడా నెలకొన్నాయి. సంవత్సర కాలం దాటిపోతున్నా అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తూ వస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా అని ఆశావహులంతా 1000 కళ్లతో ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. అమాత్య పదవుల కోసం ఎమ్మెల్యేల నుంచి పోటీ ఎక్కువగా ఉండడంతో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తోంది హస్తం పార్టీ. 6 మంత్రి పదవుల కోసం 10 మందికి పైగా ఆశావహులు ఉండడంతో మిగతా వారిని ఎలా బుజ్జగించి అసంతృప్తి జ్వాలలు రగలకుండా చూసుకోవడం కాంగ్రెస్ కు టాస్క్ లాంటిదే అని చెప్పాలి. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త ఏడాదిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించగా ఇప్పటి వరకు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకున్న మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర సీనియర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పీసీసీ కార్యవర్గంలో చోటు కోసం గట్టి పోటీ ఏర్పడడం ఖాయం. ఇక ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ ముందున్న మరో సవాల్ ఎమ్మెల్సీ ఎన్నికలు. మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతూ ఉండగా ఎమ్మెల్సీ 2025 మార్చి 29 ముగిసేలోపు 8 స్థానాలకు, మే 2, 2025 లోపు 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి జరిగే 9 ఎమ్మెల్సీ స్థానాల్లో మెజారిటీ ఎమ్మెల్సీలను గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధానమైన టాస్క్. దాంతోపాటే కాంగ్రెస్ ముందున్న మరో సవాల్ స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పాలి. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తోంది. అప్పట్నుంచి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. లోక్సభ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ భావించిన పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన పూర్తయింది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఈ ఏడాది నిజమైన సవాల్ విసురుతోంది. అగ్రనేత కేటీఆర్ పై ఈడీ, ఏసీబీ కేసులు నమోదైన తరుణంలో పార్టీ క్యాడర్ అయోమయంలో ఉందనే చెప్పాలి. 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూడాల్సి రాగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో 1 స్థానం కూడా ప్రతిపక్ష పార్టీగా గులాబీ పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. పార్టీ నేతలను విచారణలు, కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.
దీంతో అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టని అధినేత కేసీఆర్ ప్రతిపక్ష పార్టీగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. ఏప్రిల్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పార్టీ సభ్యత్వ నమోదు మొదలుపెట్టి కార్యవర్గాల ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. అలానే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల వైఫల్యాలపై కూడా పార్టీని నడిపించే దిశగా అడుగులు పడుతున్నాయంటున్నారు. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల కారణంగా పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా గులాబీ పార్టీ నిర్వహించుకోలేదు. అధ్యక్షుడి ఎన్నిక నామమాత్రమే అయినప్పటికీ పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం బీఆర్ఎస్ కు 2025లో పెద్ద ఛాలెంజ్. మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలు, లగచర్ల వంటి అంశాల్లో ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో వేసినట్లు గులాబీ పార్టీ చెబుతోంది. అయితే కొత్త ఏడాదిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ తప్పదన్న ప్రచారం గులాబీ నేతలను టెన్షన్ పెట్టిస్తోంది. అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా యాక్టివేట్ కావడం పార్టీ క్యాడర్కు కాస్త స్థైర్యం నింపే అంశంగా చూడాలి. 2024లో కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ తెలంగాణలో బలమైన పార్టీగా మారేందుకు నేపథ్యం రచించుకుంటోంది. దానికోసం బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయబోతోంది. 2025లో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే పార్టీ భవిష్యత్తు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు కావలసిన బాటలు పడతాయని అంటున్నారు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్తో పాటు జిల్లా, మండల స్థాయి పార్టీ కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోనుంది. రాజకీయంగా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండింటినీ టార్గెట్ చేస్తూ బీజేపీ పొలిటికల్ గేమ్ ని 2025లో మరింత పదును పెడుతుంది అంటున్నారు. రాబోయే 3 ఎమ్మెల్సీ స్థానాలపై సైతం బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. మార్చిలో జరగనున్న 2 టీచర్స్ ఎమ్మెల్సీలతో పాటు ఒక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకోవాలి అనేది వారి వ్యూహంగా తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ దిశలోనే కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. గడువులోపు ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసాలు ఇవ్వకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతామంటున్నారు. 2025లో రూట్ లెవెల్లోకి మరింతగా చొచ్చుకుపోయేందుకు బీజేపీ గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకుందని చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత టీడీపీ కూటమికి హామీలు అమలు చేయాల్సిన అవసరాన్ని 2025 గుర్తు చేయనుంది. ఓవైపు రాజధాని నిర్మాణంతో పాటు పోలవరాన్ని పరుగులు పెట్టించాల్సి ఉంది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూడా ఈ కొత్త ఏడాదిలోనే తన సత్తా సామర్థ్యాన్ని చాటాల్సి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈ ఇయర్ రియల్ గేమ్ చేంజర్. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత వచ్చిన కొత్త ఏడాది ఇది. కూటమి పీఠమెక్కి 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత టీడీపీపైనే ఎక్కువగా ఉంది. ఇప్పటికే సూపర్ 6 గురించిన ఎంక్వైరీలు జనంలోనూ ప్రారంభమయ్యాయి. పగ్గాలు చేపట్టిన 6 నెలలు హనీమూన్ పీరియడ్ అయితే అది కాస్త ముగిసి 2025 పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన సంవత్సరంగా మారింది. ఈ ఏడాది పర్ఫార్మెన్స్ అటు ప్రభుత్వానికి గాని ఇటు పార్టీకి గేమ్ చేంజర్ కానుంది. ఇక్కడ కూటమిలో పెద్దన్న పాత్రలో టీడీపీ ముందుండి పాలనని సాగిస్తోంది. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా తిరిగేసిన చంద్రబాబే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా తానే ముందుండి ప్రభుత్వ సమర్థతని వివరిస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు తమ హామీల అమలుపై మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనం. సూపర్ 6 ఏమైందని, సూపర్ 6 సూపర్ హిట్. అదే నా పెన్షన్ స్కీమ్. 33,000 కోట్లు ఇస్తున్నా, సవాలు విసురుతున్నా విమర్శించే వాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే సమాధానం చెప్పమని అడుగుతున్నా. 2025లో ప్రభుత్వం ముందు రైతు భరోసా కార్యక్రమం అమలు చేయాల్సి ఉంది. అలానే ముందు హామీ ఇచ్చినట్లుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 1 పెండింగ్ లో ఉంది. అది ఎప్పుడనేది కూడా 2025 మొదటి 3 నెలల్లోనే అమలయ్యే అవకాశాలున్నాయి. అది ఉగాది కావచ్చు, మరో సందర్భం కావచ్చు. ఇక నెల నెలా ఇస్తామని హామీ ఇచ్చిన స్త్రీనిధి పథకం, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకాలపై కూడా నిర్ణయాలు వెలువడాల్సి ఉంది. కొత్త సంవత్సరం కానుకగా కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద చర్చ చేసే విధంగా, దీని మీద మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేసే విధంగా కొత్త సంవత్సరంలో ఒక మంచి సంకల్పాన్ని, ఒక మంచి ఆలోచనని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల ముందు ఉంచారు.
కాబట్టి అందరూ కూడా భాగస్వాములై ఆశీర్వదించి కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న ఈ కష్టానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని. మరోవైపు గతేడాదిలోనే ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వని డిఎస్సిపై కూడా ప్రభుత్వం 2025 మొదటి 3 నెలల్లోనే తేల్చే అవకాశముంది. ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాల అమలుని పర్యవేక్షించాల్సి ఉండగా పార్టీ పరంగా టీడీపీకి సభ్యత్వ నమోదు పూర్తి కాగా జనసేన బీజేపీతో సమన్వయం భేషుగ్గా ఉంది. మరోవైపు అధికార పక్షంగా పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించాల్సి ఉంది. అలానే అమరావతిలో నిర్మాణాల పరంగా వేగం పెంచి నిర్దిష్ట గడువులోపు పూర్తి చేసే పనిలో ఉంది. అధికార కూటమిలోని మరో పార్టీ జనసేనకి ఈ ఏడాదిలో మంత్రి యోగం దక్కనుంది. నాగబాబుని ఎమ్మెల్సీగా చేసిన తరువాతే పదవీ స్వీకారం ఉంటుందని పవన్ కళ్యాణే చెప్పిన నేపథ్యంలో ఆ ప్రక్రియ కోసం పార్టీ క్యాడర్ ఎదురు చూస్తోంది. పార్టీ పరంగా జనసేన లక్ష్యాలను ప్రత్యేకించి పవన్ ఏదీ నిర్దేశించకపోయినా ప్రభుత్వంలో మంత్రి పదవులు నిర్వహిస్తున్న నేతల బాటలోనే క్యాడర్ పయనిస్తోంది. మరో కూటమి పార్టీ బీజేపీ కొత్త చీఫ్ ఎంపికతో పాటు పార్టీ సభ్యత్వ నమోదులో మునిగింది. కొత్త ఏడాదిలో కొత్త కార్యక్రమాలను ప్రస్తుతానికైతే ప్రకటించలేదు. ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ గతేడాది ఎన్నికల షాక్ నుంచి తేరుకునే పనిలో పడింది. ఏడాది మొదట్లోనే ఫీజు రియంబర్స్మెంట్, కరెంటు ఛార్జీలపై పోరుబాట మొదలుపెట్టి వాయిదా వేసుకుంది. డిగ్రీ పరీక్షలవగానే కొత్త ఏడాదిలో సంక్రాంతి తరువాత నుండి వరుసగా పోరాటాలు మొదలుపెట్టనున్నారు. జనవరి 29వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ పై ఆందోళనకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి మొదటి వారం నుండి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా క్యాడర్తో సమావేశాలు నిర్వహించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ కొత్త ఏడాదిలో వైఎస్ఆర్సీపీ కమిటీలు గ్రామస్థాయి వరకు నియామకాలు పూర్తి చేసే పనిలో పడింది. అలానే కూటమి ప్రభుత్వం కేసులను ఎదుర్కొంటూనే ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టబోతోంది. రైతులు, విద్యార్థులు, మహిళలకు చెందిన హామీల అమలుపై పోరాట కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు పోలవరం, విశాఖ ఉక్కు వ్యవహారంపై కూడా యాక్టివ్గా ఉంటూ వైఎస్ఆర్సీపీ తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇవి 2025 ది గేమ్ చేంజర్ స్పెషల్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు 10 TV.